యువత కోసం యువతను గురించి యువతకు సంబంధించి ఈ రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది మార్చి 15, 2025న. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారి అందరినీ కూడా ఎంప్లాయీస్గా మార్చడం, వారికి ఉద్యోగ కల్పన చేయడం, వారికి స్కిల్ని పెంచడం, నైపుణ్యాన్ని పెంచడం, దాంతోపాటు వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడం. అంటే జాబ్ చేసేటువంటి వాళ్ళకంటే జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళలాగా కాకుండా జాబ్ ఇచ్చేటువంటి వాళ్ళలాగా మార్చేటువంటి ఆలోచన కూడా ఈ యొక్క రాజు యువ వికాసం ద్వారా ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటు యూత్ కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇంకా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ నుంచి తెలంగాణ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో పాల్గొని భారతదేశం గర్వపడేలాగా, ప్రపంచ దేశాలు గర్వపడేలాగా మెడల్స్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ యొక్క యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా దాంతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక అన్ని విధాలుగా ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు.